హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అల్లం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేనైతే మినపప్పుతో చేశానండి, ఉద్దిపప్పు అని కూడా అంటారు. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. నేనైతే ఇది ఒక 4 to 6 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. ఇది మినపగుళ్ళు అలానే కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి బ్యాళ్ళు అయితే ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇదైతే నేను ఒక 6 అవర్స్ అయితే పెట్టుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని మనమైతే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను నానిన తర్వాత ఇలా అయితే పొంగుతాయి, కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి కూడా. సో ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవి. నేనైతే మిక్సీ జార్లోనే ఎక్కువగా చేస్తుంటానండి, గ్రైండర్లో కంటే. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, ప్లస్ మిక్సీ జార్లో చేసినా కూడా అంతే స్మూత్గా కూడా వస్తాయండి. సో ఇక్కడైతే నేను మిక్సీ జారు నేనైతే ఇక్కడ రుబ్బుకుంటున్నాను. ఎక్కువగా ఫస్ట్లోనే వాటర్ పోయకూడదండి, మధ్య మధ్యలో కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పోసుకోవాలి. అప్పుడైతేనే వడ మనకు మెత్తగా వస్తుంది, ప్లస్ ఫ్లఫీగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం వాటర్ అంతా చిలకరించిన తర్వాత మనమైతే నున్నగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను యాక్చువల్గా చూసుకోలేదు, మా బౌల్లో కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ వాటర్ అంతా వంపుకున్న తర్వాత నేనైతే మిక్సీ జార్లో ఉన్న పిండి అంతా తీసుకునేసినాను అవుట్ సైడ్. సో నెక్స్ట్ టైం రెండో వాయి కూడా వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్కి అయితే నాకు ఒక 2 గ్లాసు 2 టైమ్స్ నాకు మిక్సీ జార్లో పట్టేంత ఉద్దిపప్పు అయితే వేసినాను నేను. ఒక గ్లాస్తో అంత నానిన తర్వాత అంత అయింది నాకు. సో ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఓన్లీ మిరియాలే కావాలనుకుంటే ఉత్త మిరియాలే ఇంకా వేసుకోవచ్చండి, 1.5 టేబుల్ స్పూన్ పైన. సో నేనైతే కొంచెం అంత అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసుకున్నాను. ఇదంతా ఒక బరకగా మిక్సీ జార్లో పట్టుకోవాలండి. మనకైతే మిరియాలు అనేది బరకగా ఉన్నా చాలు, కాకపోతే పచ్చిమిరపకాయ, అల్లం అనేది బాగా రుబ్బుకోవాలండి. అంతా రుబ్బుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉద్దిబ్యాళ్ళు అనేది రుబ్బుకున్నాం కదా, సో అందులోకి అయితే కలుపుకోవాలి. ఉద్దిపప్పు పిండిలోకి ఈ పిండి అంతా మనం ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టుకున్నది. సో అంతా అయిన తర్వాత నీట్గా అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే చాలా బాగుంటాయండి, మనకు దేవుడి ప్రసాదాలకు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను సంక్రాంతి పండగకి అయితే చేశానండి. సో అందులోకి కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాటర్డే టైమ్స్లో వెంకటేశ్వర స్వామికి అలానే ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఏ దేవుళ్ళకైనా నైవేద్యంగా పెట్టవచ్చండి. యాక్చువల్గా అయితే అల్లం వేసి ఉంటాం కాబట్టి మనకు ఏ దేవుళ్ళకైనా పెట్టచ్చు. ఇందులో అయితే నేను ఆనియన్ అనేది వేయలేదంటే దేవునికి ప్రసాదంగా పెట్టాలి అనేసి, వెల్లుల్లి కూడా వేయలేదు. సో ఇక్కడ కొంచెం అంత కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా దగ్గర పడేలాగా, అలానే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్లో కూడా అంతా కలుపుకోలేలాగా మనమైతే ముందుగానే వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం అంతా మజ్జిగ నీళ్ళు తీసుకొని అందులోకి చేయద్దుకొని వేసుకోవాలి. నేను ఏ షేప్లో ఉన్నా కూడా అల్లం గారెలు అనేది ఒకే చేత్తో వేస్తానండి. సో దేవుడికి పెట్టాలి కాబట్టి ఎక్కువగా ఏ హ్యాండ్ యూజ్ చేయము, జస్ట్ ఒక చేత్తో వేసే అలవాటు. సో ఇక్కడంతా వేసిన తర్వాత మనకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే గారెలు అనేది వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే మధ్యలో మెత్తగానే ఉంటుంది, ఉడకదండి. పైన మాత్రం మనకు ఉడికిందనే ఫీలింగ్ వస్తుంది, కానీ తుంచి చూస్తే మాత్రం మధ్యలో చాలా వాటర్ లాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో తినడానికి బాగుండదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకైతే నిదానంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనమైతే డిష్ అవుట్ చేసుకోవాలి. ఇదైతే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి, పొంగల్కి అలానే ఇడ్లీలు కూడా చాలా బాగుంటుంది. మనకైతే సాంబార్ చేసుకున్నా కూడా వేడివేడి సాంబార్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.